వేటీపీఎస్ బూడిద కాంట్రాక్ట్ను మద్రాసుకు చెందిన రిపెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. 3 ఏళ్ల పాటు బూడిద రవాణా చేసేందుకు 150 కోట్లకు ఏపీ జెన్కో యాజమాన్యం ఆ సంస్థకు కట్టబెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారం మైలవరం నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటే లోకల్ లారీ యజమానులు, డ్రైవర్లు తమకు బతుకు తెరువు లేకుండా పోతోందని ఆందోళన బాటపట్టారు. ఇబ్రహీంపట్నం పరిసర గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి తమకు అవకాశం కల్పించాలని, టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ బూడిద వ్యవహారం కేంద్రంగా ఆందోళన చేపట్టారు. లోకల్ డ్రైవర్లకు మద్దతుగా టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ అమల్లోకొస్తే ఈ ప్రాంతంలో ఉన్న మేము కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని గళం వినిపిస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వసంతపై రాజకీయ విమర్శలు చేయటంతో హాట్ టాపిక్గా మారిపోయింది. అక్రమ డంపు యార్డు నడుపుతూ కృష్ణప్రసాద్ బూడిదలో కోట్లు గడిస్తున్నారని, తమ స్వలాభం కోసమే స్థానిక లారీ యజమానులను రెచ్చగొడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల అక్రమ డంపింగ్ యార్డు పరిశీలనకు పిలుపునిచ్చిన జోగి రమేష్ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఎమ్మెల్యే వసంత తన బామ్మర్ది పోసాని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గత 7 ఏళ్లుగా బూడిద రవాణా చేస్తూ కోట్లు గడించారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు జోగి. జోగి ఆరోపణలకు ధీటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. గత వైసీపీ ప్రభుత్వంలో అడుగుకు ఒక డంపింగ్ యార్డు పెట్టి తన తమ్ముడు జోగి రాము ద్వారా 1000 కోట్లు సంపాదించింది వాస్తవం కాదా అని మైలవరం ప్రజలు అడిగితే చెప్తారని వసంత అంటున్నారు. రాజకీయంగా చచ్చని జోగి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక లారీ డ్రైవర్ల యజమాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయం చేయటం వెనుక స్వార్థం తప్ప మరొకటి లేదని కృష్ణప్రసాద్ విమర్శ చేస్తున్నారు. గతంలో బూడిద వ్యాపారం చేసి కోట్లు గడించి ఇప్పుడు లోకల్ డ్రైవర్లు, యజమానుల గురించి మాట్లాడటం చూస్తే జోగి రమేష్ వేదాలు దెయ్యాలు వల్లించినట్లు ఉందని కృష్ణప్రసాద్ విమర్శ చేస్తున్నాడు. జోగి, వసంత మధ్య వ్యక్తిగత విమర్శలతో బూడిద రాజకీయం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోరుగా మారింది. 2 పార్టీల స్థానిక నాయకులు బూడిద దోపిడీ మీద చేశారంటే మీరు చేశారని ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. వీరి ఆరోపణలతో ఈ ప్రాంతంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మరోవైపు స్థానిక లారీ డ్రైవర్లు, యజమానులు వీటీపీఎస్ పాత గేటు వద్ద తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత విధానాన్ని కొనసాగిస్తూ ఉచితంగా బూడిదను లోడింగ్ చెయ్యాలని కోరుతున్నారు. స్థానిక లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన మేరకు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ జెన్కో యాజమాన్యం బూడిద రవాణాను ప్రైవేట్ సంస్థకు ఇవ్వటంపై తాను ప్రశ్నిస్తానని 3వ ప్రశ్నగా ఉందని మీడియా ముఖంగా చెబుతున్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకున్న టెండర్ విధానాన్ని రద్దు చేస్తుందా లేక కొనసాగిస్తుందా అనే విషయం ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానం బట్టి ఉంటుంది. రేపటితో ఈ బూడిద రాజకీయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ ప్రాంతంలో బూడిద రవాణాపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక లారీ యజమానులకు, డ్రైవర్లకు నష్టం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.